బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సారథ్యంలో పార్టీలో కొనసాగనున్నారు తమిళసై. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు. కాగా తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె గత 20 సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలుగానే కొనసాగుతున్నారు. అయితే 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తెలంగాణ గవర్నర్ గా నియమించడంతో గత 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె ఈ రోజు తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో తమిళసైకి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సారథ్యంలో పార్టీలో కొనసాగనున్నారు తమిళసై. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుని పార్టీలోకి చేరారు. కాగా తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె గత 20 సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలుగానే కొనసాగుతున్నారు. అయితే 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తెలంగాణ గవర్నర్ గా నియమించడంతో గత 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె ఈ రోజున తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో తమిళసైకి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. அவர் சொன்னதை போல இது பாரதிய ஜனதா கட்சியில் மட்டும்தான் நடக்கும். தலைவராக இருந்து ஆளுநராக மாறி பின்பு தொண்டனாக இறங்கி வந்து அந்த தலைவரிடம் இருந்து இதை பெற்றிருக்கிறேன் என்று வரும்போது தம்பியிடம் இருந்து அக்கா பெற்றிருக்கிறேன் என்ற உறவு என்பது மிகுந்த ஒரு உன்னதமான உறவு. அதே போல இந்த நிகழ்ச்சியில் நமது கிஷன் ரெட்டி அவர்கள் அமர்ந்திருக்கிறார்கள். இதுவும் மிகப்பெரிய பாக்கியம். 2 நாட்களுக்கு முன்னால் வரை நான் எந்த மாநிலத்தில் ஆளுநராக இருந்தேனோ அந்த மாநிலத்தின் பாரதிய ஜனதா கட்சியின் தலைவர் அவர். நான் எந்த மாநிலத்தில் பிறந்து வளர்ந்தேனோ அந்த மாநிலத்தின் பாரதிய ஜனதா கட்சியின் தலைவர் இவர் அண்ணாமலை. ஆக இந்த 2 பேருக்கும் நடுவில் நான் இங்கே அமர்ந்திருப்பது மிகப்பெரிய பெயராக நான் கருதுகிறேன். அதே மாதிரி தம்பி முருகன் அவர்கள், இங்கே மரியாதைக்குரிய முருகன் அவர்கள் ஒரு சாமானிய குடும்பத்தில் பிறந்து இன்று மத்திய அமைச்சராக மிளிர்ந்து கொண்டிருக்கிறார் என்றால் அதில் கடுமையான உழைப்பு இருக்கிறது என்பதையும் நாம் புரிந்து கொள்ள வேண்டும். அவரும் முன்னாள் மாநில தலைவர். அதே போல திரு அரவிந்த் மேனன் அவர்கள் நான் இங்கே தலைவராக இருந்த பொழுது உறுப்பினர் சேர்க்கை பொறுப்பாளராக இருந்தார். பல லட்சம் உறுப்பினர்களை அது நாம் சேர்க்க முடிந்தது என்றால் அதற்கு மரியாதைக்குரிய அரவிந்த் மேனன் அவர்கள் ஒரு காரணம். இங்கே சகோதரி வானதி ஸ்ரீனிவாசன் அவர்கள் அமர்ந்திருக்கிறார்கள். பெண்கள் எல்லாம் அரசியலில் இருக்கும் பொழுது எவ்வளவு சவால்களை சந்திக்க முடியும் என்று என்னோடு இணைந்து பணியாற்றியவர் அவர். அவருக்கும் எனது வணக்கத்தை நான் தெரிவித்து మొత్తంగా తమిళసై మళ్ళీ బీజేపీలోకి తిరిగి జాయిన్ అవడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలుగా తమిళసై మాజీ గవర్నర్ పనిచేయడం జరిగింది. 2019లో తెలంగాణ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. తమిళనాడులో రాజకీయాల్లో తమిళసైకి ఫైర్ బ్రాండ్ గా అయితే గుర్తింపు ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి. థ్యాంక్ యూ. రీసెంట్ గా తమిళసై రాజీనామా చేసిన నేపథ్యంలో 2 రోజుల క్రితం రాజీనామా చేసింది. ఈరోజు పర్యటనలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవుతూ తను రాజకీయ సేవ చేయడం నాకు మొదటి నుంచి ఇష్టం అని చెప్పేసి ఆ ప్రజా జీవితం తన జీవితం చెప్పడం జరిగింది. అలాగే 2007 నుంచి 2013 వరకు బీజేపీలో వివిధ పదవులు
బీజేపీకి సేవలు అందించింది, ప్రధాన కార్యదర్శిగా మరియు కోశాధికారిగా, అలాగే బీజేపీ తమిళనాడుకు సంబంధించిన ఉంటే రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. 2019లో ఈమెను తెలంగాణ గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణలో గవర్నర్ గా ఆమె పనిచేసింది. తెలంగాణ గవర్నమెంట్ చేసినప్పుడు ఈమెకు కేసీఆర్ పొసిగే కాదు, అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయ నేతగా వ్యవహరిస్తారని చెప్పేసి కేసీఆర్ పదే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే వివిధ పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా ఆమె ఎప్పుడు ఒక రాజకీయ నాయకులుగా గుర్తించారని చెప్పేసి అనేక సందర్భాలు చాలా మంది అనేవారు. ఇది ఇప్పుడు నిజమైందని చెప్పేసి అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అంటున్నారు. ఎందుకంటే బీజేపీలో నుంచి ఎప్పటి నుంచి వచ్చిన తెలంగాణ గవర్నర్ గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఆమె బీజేపీ కార్యకర్తలు పనిచేస్తుందని చెప్పేసి అన్న సందర్భంలో ఇప్పుడు ఆమె తమిళనాడులో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరింది. అలాగే ఆమె తమిళనాడు ఉన్నటువంటి తమిళనాడు నుంచి ఆమె పోటీ చేయబోతుంది. కన్యాకుమారి గానీ, తిరునాల్వేలి గానీ, చెన్నై సౌత్ నుంచి కానీ పోటీ చేయబోతుందని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆమె ఆల్రెడీ చెన్నై సౌత్ నుంచి బీజేపీ లోక్సభ స్థానాన్ని ఆమెకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఆమె నుంచి చెన్నై పనిచే అక్కడనే ఉంది. ఇంకోటి చెన్నై సౌత్ సెంటర్ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కూడా అక్కడే ఉంది. ఆమె ఆ ఏరియాలో ఎక్కువగా ఆ ప్రాంతానికి ఆ ప్రజలు మమేకమై తిరిగిన నేపథ్యం అక్కడి నుంచి సీటు కేటాయిస్తుంది. సీటు ఆమె అక్కడి నుంచి కోరుతూ అక్కడి నుంచి పార్లమెంటు స్థానాన్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. రాజకీయాలు పూర్వం ఎలా అయితే రాజకీయాలు ఇప్పుడు ఆమె రాజకీయాల్లో చేరి ప్రజలు చేయవచ్చు చెప్పేసి ఆమె నేపథ్యంలో ఆమెకు చెన్నై సౌత్ సెంటర్ నుంచి పార్లమెంట్ కేటాయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.